అనగనగా విష్ణుపురం అనే గ్రామంలో సుబ్బయ్య అనే ధనవంతుడుండేవాడు. అతను పరమలోభి. సుబ్బయ్య వయసు 50 ఏళ్లకు పైబడి ఉంటుంది. సుబ్బయ్యకు పిల్లలు లేరు. ఆ బెంగతో సుబ్బయ్య భార్య శాంతమ్మ మరణించింది. తనకు తోడుగా ఉండి అన్ని పనులు చేసి పెడతాడనే ఉద్దేశంతో గోవిందు అనే యువకుడిని పనిలో పెట్టుకున్నాడు సుబ్బయ్య. గోవిందు తన యజమాని సుబ్బయ్యకు ఎటువంటి లోటు రాకుండా చూసుకునేవాడు. ఒకరోజు గోవిందు పక్క ఊరు వెళ్లినప్పుడు సంతలో కూరగాయలమ్ముకుంటూ కమల అని అందమైన అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి, నిన్ను ఎప్పుడూ చూడలేదు, ఎవరు నువ్వు, మీదే ఊరు? ఇప్పటి వరకు నీ అంత అందగత్తిని నేను చూడనే లేదు. నిన్ను చూస్తుంటే నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. నీకిష్టమైతే చెప్పు అని అడిగాడు గోవిందు. అప్పుడు కమల సిగ్గుపడుతూ, మాది రామాపురం, మా నాన్న పేరు గోపయ్య, వ్యవసాయం చేస్తూ ఉంటాడు. మా నాన్న పండించిన కూరగాయలను సంతకు తీసుకువచ్చి నేను అమ్ముతూ ఉంటాను అని చెప్పింది. మరి నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా అని అడిగాడు గోవిందు. నువ్వు వచ్చి మా నాన్నతో మాట్లాడు అని చెప్పి సిగ్గుతో తలదించుకుంది కమల. అప్పటి నుండి ప్రతి వారం సంతలో వారిద్దరూ కలుసుకుని మంచి చెడు మాట్లాడుకోసాగారు. ఒకరోజు సుబ్బయ్య కూడా గోవిందుతో కలిసి సంతకు వెళ్లాడు. అక్కడ గోవిందు ఒక అమ్మాయితో మాట్లాడడం చూసి, ఒరే గోవిందు, ఆ అమ్మాయి ఎవర్రా అని అడిగాడు. అయ్యా, ఆ అమ్మాయి పేరు కమల, వాళ్ళది రామాపురం. వాళ్ళ నాన్న గోపయ్య వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి వాళ్ళ నాన్న పండించిన కూరగాయలు సంతలో అమ్ముతూ ఉంటుంది అని అన్ని వివరాలు తన యజమాని సుబ్బయ్యకు చెప్పాడు గోవిందు. వెంటనే సుబ్బయ్యకు కమలను పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగింది. పెళ్లంతో సుఖపడాలని ఆలోచన సుబ్బయ్యకు కలిగింది. కమల అందచందాలు సుబ్బయ్యను పిచ్చెక్కించాయి. వెంటనే పెళ్లిళ్ల పేరయ్య దగ్గరకు వెళ్లి వివరాలు చెప్పి కమలతో పెళ్లి జరిగేలా చూడమని చెప్పాడు. అలా చేస్తే మంచి బహుమానం కూడా ముట్టజెబుతానని ఆశ పెట్టాడు. పెళ్లిళ్ల పేరయ్య రామాపురం గోపయ్య దగ్గరికి వెళ్లి, మీ అమ్మాయి కమలకు ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను. పెళ్లి కొడుకు బాగా సంపన్నుడు. మీకే ఎదురు కట్నం కూడా ఇచ్చి చేసుకుంటానంటున్నాడు. మరి మీ అమ్మాయి సుఖపడుతుంది అని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి గోపయ్య నొప్పించాడు. నాకి పెళ్ళొద్దు, నేను ముసలివాడైన సుబ్బయ్యను పెళ్లి చేసుకోను అని కమల ఎంతగా చెప్పినప్పటికీ తండ్రి గోపయ్య వినిపించుకోలేదు. తను ప్రేమించిన కమలను తన యజమాని పెళ్లి చేసుకుంటున్నాడనే విషయం తెలిసి గోవిందు చాలా బాధపడ్డాడు. వాడికి ఏం చెయ్యాలో తోచలేదు. తను ప్రేమించిన కమలను వదులుకోలేక చనిపోదామని నిర్ణయించుకుని ఊరు చివరగల పాడుపడ్డ సత్రం దగ్గరికి వెళ్లాడు. ఆ పాడుపడ్డ సత్రంలో దయ్యాలుంటాయని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ధైర్యంగా వాటికి విషయం చెప్పి వాటి సహాయంతో పెళ్లి చేసుకోవడమా లేదంటే అక్కడే చచ్చిపోవడమా అనే ఆలోచనతో అక్కడే పడుకున్నాడు గోవిందు. ఎంతసేపటికి నిద్రపట్టలేదు. కమల రూపమే కళ్లలో మెదులుతూ ఉంది. ఆమె మాటలు చెవిలో మోగుతున్నాయి. అర్ధరాత్రి అయింది. అక్కడ ఒక దయ్యాల జంట గోవిందు బాధను గమనించాయి. మగదయ్యం ఆడదయ్యంతో, 50 సంవత్సరాల ఇతని యజమాని ఇతను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడం చాలా అన్యాయం కదా. అవును పాపం, మనం ఏదో ఒక విధంగా ఇతగాడికి సహాయం చేద్దాం. ఈలోగా గోవిందు నిద్రలోకి జారుకున్నాడు. తెల్లారాక గోవిందు ఏమైతే అదవుతుందని తనకు తాను ధైర్యం చెప్పుకొని యజమాని ఇంటికి వెళ్లాడు. ఒరే గోవిందు, ఎక్కడికి వెళ్ళావురా? కమలకు దయ్యం పట్టిందిరా. నువ్వు వాళ్ళింటికి వెళ్లి పెళ్లి విరమించుకున్నట్టుగా సమాచారం చెప్పిరా అని అన్నాడు సుబ్బయ్య. అలాగేనని చెప్పి గోవిందు కమల ఇంటికి బయలుదేరి విషయం చెప్పాడు. ఆ విషయం విన్న కమల తండ్రి బాధపడుతూ, ఇంకొక గంటలో పెళ్లి పెట్టుకుని పెళ్లి చేసుకోనని చెప్పి నా పరువు తీస్తాడా దుర్మార్గుడు. ఇప్పుడు నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? వాణ్ణి బతకనివ్వను అని చెప్పి గోల గోల చేయసాగాడు. గోవిందు ఇంటికి వెళ్లి ఆ విషయమంతా సుబ్బయ్యకు చెప్పాడు. అప్పుడు సుబ్బయ్య, గోవిందు, నువ్వే నా మాట దక్కించాలి. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా జీవించు. నాకెవ్వరూ లేరు. నా ఆస్తి కూడా నీకే ఇచ్చేస్తాను అంటూ బ్రతిమలాడాడు. గోవిందు అందుకు అంగీకరించాడు. కమల గోవిందుల వివాహం ఘనంగా జరిగిపోయింది. ఆ రోజు రాత్రి కమల భర్తతో, నువ్వు చెప్పిన ప్రకారమే చేశాను. దయ్యం పట్టినట్టుగా నటించాను. ఇంతకీ నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అని అడిగింది. నాకేమీ తెలీదు. నువ్వు దక్కవని బాధతో చచ్చిపోదామని దయ్యాల సత్రానికి వెళ్లాను.
నా మీద జాలిపడి అక్కడ దయ్యాలే ఇదంతా చేసుండొచ్చు. అందుకే మన పెళ్లి జరిపించిన దయ్యాలకు కృతజ్ఞతలు చెప్పుకుందాం అని అన్నాడు గోవిందు. మనకి మేలు చేయాలని దయ్యాలు కాసేపు నన్ను ఆవహించేయన్నమాట. అమ్మో, ఇప్పుడు ఆలోచిస్తుంటేనే నాకు భయంగా ఉంది అంది కమల. దయ్యాలలో సాయం చేసే మంచి దయ్యాలు కూడా ఉంటాయనే విషయం ఇప్పుడు నీకు అర్థమైందా? అని నవ్వాడు గోవిందు. ఆ తర్వాత వారిద్దరూ హాయిగా జీవించేశారు.